వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటనలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో WEF ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని కీలక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు దావోస్ లో జరిగిన జాయిన్ ది రైస్ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో పాల్గొనడం విశేషంగా మారింది. మరోవైపు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిరు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారని కూడా భావిస్తున్నారు. కాగా ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలకు 1 సంవత్సరం చాలా ఎక్కువ సమయం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్లో జరిగిన చర్చలు, ఒప్పందాలకు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరం నిర్వహిస్తే పెట్టుబడుల నిర్ణయాలు వేగంగా అమలవుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులకు వివరించారు. దీనివల్ల పెట్టుబడిదారులకు, రాష్ట్రానికి రెండింటికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రస్తావన తీసుకొచ్చిన సీఎం ఆ సదస్సు ద్వారా 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని గుర్తు చేశారు. ప్రతి ఏడాది MOUలపై సంతకాలు చేయడానికి దావోస్కు వస్తుంటామని, కానీ ఈసారి తెలంగాణ రైజింగ్ విజన్ను, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామని అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు అంతర్జాతీయ హబ్గా మారుతుందని సీఎం తెలిపారు. IT, ఫిన్టెక్, లైఫ్ సైన్సెస్, AI రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. అలాగే మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా నైట్ టైం ఎకనామీని ప్రోత్సహిస్తామని, దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో పాల్గొనడం విశేషంగా మారింది. సినీ, సాంస్కృతిక రంగాల నుంచి కూడా తెలంగాణ అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతు లభిస్తున్నదని ఇది సూచిస్తోంది. మరోవైపు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిరు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా అని కూడా భావిస్తున్నారు.